ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 34వ వచనము. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. ఈ లోకములో కొన్ని భూములను మనము చూస్తూ ఉన్నప్పుడు వాటిని నిర్జనమైనటువంటి భూములుగాను, చవిటి భూములుగాను, అవి సేద్యానికి పంటలకు పనికిరానటువంటి భూములుగాను మనము వాటిని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ, మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగపడినటువంటి భూమి సేద్యము చేయబడుతుంది. అనగా అది పంటనిచ్చేటటువంటి భూమిగాను, ఫలమిచ్చేటటువంటి భూమిగాను నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇది కేవలము భూములను గురించి మాత్రమే కాదు, కానీ అనేక మార్లు మనుషులను గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. వారు దేనికి పనికిరానటువంటి వారుగాను, ఉపయోగం లేనటువంటి వారుగాను మనం అనేక సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అలాంటి వారిని కూడా దేవుడు పనికి వచ్చేటటువంటి వారుగాను, ఉపయోగపడేటటువంటి వారిని గాను మార్చటానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఏ రీతిగానైతే నిర్జనమైనటువంటి భూములకు జీవాన్ని ఇవ్వగలడో ఆ రీతిగానే మానవుని యొక్క జీవితాలను కూడా దేవుడు తిరిగి ఉపయోగకరముగా మార్చగలిగినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఎప్పుడూ తెలుసా, మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏ జీవితాలనైతే క్రీస్తు తాకుతాడో, ఏ జీవితాలైతే శిలువ రక్తములో అవి కడగబడతాయో ఆ జీవితములు ఉపయోగకరమైనటువంటి జీవితాలుగా, పనికి వచ్చేటటువంటి జీవితములుగా మారుస్తాడు దేవుడు. ఇంతకీ నీ జీవితాన్ని ఎవరు తాకారు? క్రీస్తు చేత తాకబడినటువంటి అనుభవాలు నీవైతే నీవు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివిగా మార్చబడతావు. దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని తాకండి, మా జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.